ఇక నగరంలో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసింది. స్థలాలను విక్రయించి వెంచర్ ను అభివృద్ధి చేయకుండా శివం ప్రాజెక్టు సంస్థ గాలికి వదిలేసింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని సర్వే నంబర్లు 1819 లో 3 ఎకరాల 35 గుంటల స్థలాన్ని శివం ప్రాజెక్టు అనే రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లకు విక్రయించింది. వెంచర్ ను అభివృద్ధి చేస్తామని కూడా శివం ప్రాజెక్టు డైరెక్టర్లు నమ్మించి ఈ స్థలాన్ని విక్రయించారని శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. వెంచర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా తమను మోసం చేశారని కస్టమర్లు వాపోతున్నారు. ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో తమ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టలేని దుస్థితి నెలకొందన్నారు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని నిలిపివేసి తిరిగి ఆ స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో సదరు స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునే కుట్రలు చేస్తున్నారని కూడా కన్నీరు పెడుతున్నారు. తమ స్థలాలను చూసుకునే అవకాశం లేకుండా రౌడీలతో పహారా కాస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. కృష్ణ అండి, నాది ప్లాట్ నెంబర్ 28 అండి. శివం ప్రాజెక్ట్స్లో మేము ఏదైతే ల్యాండ్ కొనుక్కున్నామో అందులో మాకు ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు కావాలండి. అసోసియేటెడ్ అథారిటీస్ మాకు హెల్ప్ చేసి ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు ఇప్పించాలండి. ప్రస్తుతానికి మమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారంటే సామమూర్తి, ఎవరైతే శివం ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఎండి అండి ఆయన, అండ్ ల్యాండ్ లార్డ్స్లో వచ్చేసి వెంకటరమణరాజు హూ ఇస్ ద ఎక్స్ డైరెక్టర్ అండి. బట్ కొనేటప్పుడు మాత్రం అతను యాక్టివ్ డైరెక్టర్ అండి. సో వీళ్ళు మనకు మబ్బి పెట్టి మేమందరం ఒకటే ల్యాండ్ లార్డ్స్, మేము ఇన్ ద సెన్స్ శివం ప్రాజెక్ట్స్ ఎండి మబ్బి పెట్టి మార్కెటింగ్ చేసి మాకు అమ్మారండి. అమ్మిన తర్వాత మాకు సేల్ డీడ్ ఉందండి, అండ్ ఈసీలో కూడా మా పేరు ఉందండి. ఇది మా సేల్ డీడ్ అండి, మా సేల్ డీడ్ అండి ఇది. ఓకే, అండ్ ఈసీలో కూడా మా పేరే ఉందండి. ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గా ఈ ల్యాండ్ లిటిగేషన్ క్రియేట్ చేసి దీన్ని ల్యాండ్ నుంచి వీళ్ళని పంపించేస్తే ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళది అయిపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్టుకు వాడుకోవచ్చు అనే మెయిన్ ఇంటెన్షన్ అండి వాళ్ళది. ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే అండి, మేము అందరం మధ్యతరగతి కుటుంబము, అందరం ట్యాక్స్ పే చేసి కొనుక్కున్న ల్యాండ్స్ అండి ఇవన్నీ. సో ప్రభుత్వం నుంచి మాకు కావాల్సింది అంటే మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు పర్మిషన్ కావాలి. జిహెచ్ఎంసీ నుంచి ఏదైతే టెంటేటివ్ అప్రూవల్ ఉందో అది అప్రూవ్డ్ లేఅవుట్ కింద కన్వర్ట్ చేయాలండి. మాకు ఏమైనా